చాలా మంచి స్పందన ఉంది. ఓకే. మా సామాజిక వర్గం నుంచి వెళ్ళి హ్మ్. ముదిరాజు బిడ్డగా హ్మ్. వాళ్ళందరూ ఎన్నిసార్లు అవకాశం వచ్చినా ఎన్నోసార్లు 2 సార్లు హ్మ్. ఇంతకు ముందు 2 సార్లు ఓడిపోవడం జరిగింది. ఓకే. ఈసారి మాత్రం ఇంతకు ముందు కూడా పోటీ చేసిరా మీరు? మేము చేయలే. ఓకే. మా వర్గం నుంచి వెళ్ళి ఓకే. మీ సామాజిక వర్గం నుండి పోటీ చేసిన వాళ్ళు 2 ఓడిపోయారు. సార్లు 2 సార్లు పోటీ చేస్తే వాళ్ళు 2 సార్లు ఓడిపోవడం జరిగింది. ఓకే. కానీ ఇప్పుడైనా కంపల్సరీ మా వర్గం కంపల్సరీ రావాలన్న ఉద్దేశంతోని హ్మ్. మా అక్కలు, అవ్వలు వాళ్ళందరూ వాళ్ళ బలంతోని మేము ముందుకొచ్చినాం. ఓకే. ఎంత తప్పకుండా ఉంటది మీ సామాజిక వర్గం ఓట్ బ్యాంక్? 600 ఉంటది. 600 ఉంటది. 600 ఓవరాల్ విలేజ్ ఓట్ బ్యాంక్ ఎంత? ఓవరాల్ 2000 అబౌవ్ ఉంటది. 2360 అంటే 25% మీరే ఉంటారు. మేమే ఉంటాం. అంటే ఒక్క తాటి మీద ఉన్నదా మరి సామాజిక వర్గం? ఖచ్చితంగా చెప్పొచ్చు. 100% మా వాళ్ళందరూ ఒక్క తాటిపై నడుస్తారు ఇప్పుడు. ఓకే. సో వేరే ఖచ్చితంగా సామాజిక వర్గాలు కూడా ఉంటాయి. వేరే సంఘాలు కూడా ఉంటాయి. ఉన్నాయండి. వాళ్ళ సహకారం ఎట్లా ఉంది? తప్పకుండా మా వాళ్ళందరూ అనేది ఏంటి అంటే మీ సామాజిక వర్గం ఒక్కటైతే మేమందరం మీదికి వస్తామని చెప్తున్నారు ఇప్పటికీ కూడా. హ్మ్. ఖచ్చితంగా నేను ఇవాళ ప్రొద్దున ప్రచారంలో భాగంగా హ్మ్. వాళ్ళు చూసి ఖచ్చితంగా మేమే గెలుస్తామని చెప్పేసి అన్ని వర్గాలు అంటున్నాయి.